హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ప్రతి కాలేజ్లోనూ అంటే మన ఏరియాస్లోనూ ఒక తేడా బ్యాచ్ ఉంటుంది అనమాట, తేడా గ్యాంగ్ అంటారు. సో అలాంటి తేడా బ్యాచ్ ఒక సినిమా చేసింది అనమాట ఇప్పుడు. సో అంతేనా కరెక్ట్ నా తేడా బ్యాచ్ ప్రెజెంట్స్ అంటే బ్యాచ్ని పంచికి వాడంగానే నొక్కనే బ్యానర్ పడి తేడా బ్యాచ్ లేకపోతే నొక్కనే. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదంటే మీరు చెప్పింది కరెక్ట్. ఆ తేడా బ్యాచ్ ఎవరైతే చెప్పారో వాళ్ళ కోసం సినిమా, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సినిమా. బేసిక్గా అంటే నేను ఫస్ట్ అంటే ఈ ట్రైలర్ ఇవన్నీ చూసినప్పుడు ఎవర్రా ఈ డైరెక్టర్ అంటే ఇలా తీసాడు, ఇంత కొంచెం ఎలా చెప్పాలి, ఇంత స్ట్రాంగ్గా చాలా మంది చెప్తుంటారు కదా ఇలాంటి వద్దు చేయొద్దు ఫస్ట్ కెరీర్ అన్నట్టు అంటుంటారు. ఇలా చెప్పినా కానీ మీరు ఇంత మంచి ఫిల్మ్ తీసుకురావడానికి ఏంటి రీజన్ ఏంటి? నేను బేసికలీ చిన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఐఎమ్ ఇన్ ఐటీ, నా సొంత కంపెనీ ఉంది యూఎస్లో, యూకేలో. ఐ లివ్ ఇన్ లండన్ అట్ ద మూమెంట్. అండ్ సో సినిమా చేయలేవు నన్ను బాధ ఒకటి, ఏ పని చేస్తున్నా వెంటాడుతుంది మిమ్మల్ని ఎమోషన్. అలాగంటే 10 years ఒక స్టేజ్లో డైరెక్టర్ అవుదామని అనుకున్నాను. అవలా ఐ వెంట ఇంట్లో సపోర్ట్ చేయలేదు. ఐ వెంట ఇంటూ ఐటీ. 10 years వరకు తెలియదు ఎలా అయిపోయాం. తర్వాత సడన్గా ఒక రోజు నుంచి ఏ మంచి సినిమా చూసినా ఐ కుడెంట్ ఎంజాయ్. ఎందుకంటే అంతకన్నా నేను బాగా తీయగలనని, నా లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నానని, ఒక సినిమా తీద్దామన్న ఏ సినిమా ఐ కుడెంట్ ఎంజాయ్ గుడ్ మూవీ అండ్ ఐ కుడెంట్. సో అందుకని ఐ థాట్ ఇప్పుడు వచ్చి ఈ సినిమా తీసిన తర్వాత ఇంకా రిలీజ్ కూడా అక్కడ హ్యాపీగా సినిమా తీసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఐ కెన్ ఎంజాయ్ గుడ్ మూవీ. సో ఇప్పుడు మీరేమన్నారంటే ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి, నేను అవి చూసి ఫీల్ అవ్వలేకపోయాను, గుడ్ మూవీలో అనిపించలేదన్న. మరి ఇప్పుడు ఇది ఎవోల్ అనేది గుడ్ మూవీ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? గుడ్ మూవీ అనలా, అసలు గుడ్ మూవీ బ్యాడ్ మూవీ అనేది కాదు పాయింట్. నేను ఓకే బేసికలీ నేను చెప్పిన ఏదైనా మంచి సినిమా అంటే నా ఉద్దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ డోంట్ లైక్ వాచింగ్ ఎనీ మూవీస్ దట్ ఎవ్రీబడి వాచ్. అంటే దాని అర్థం నేను నెట్ఫ్లిక్స్ చూడను, అమెజాన్ చూడను, ఆహా చూడను, వాట్ ఎవర్ ఐ డోంట్ వాచ్. ట్రైలర్ నచ్చితే థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తా, అది డిఫరెంట్. అది జస్ట్ ఊరికే ట్రైలర్ నచ్చిందని చెప్పి సినిమా చూస్తా, అది నార్మల్. కానీ ఐ డోంట్ లైక్ వాచింగ్ మూవీస్ వాట్ ఎవ్రీబడి వాచ్. సో అండ్ నాకు ఒక స్టేజ్లో ఏ సినిమా కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ ఎట్లీస్ట్ ఐ హ్యావ్ ఎ సెపరేట్ కలెక్షన్ ఆఫ్ మూవీస్. ఐ సెలెక్ట్ అండ్ వాచ్ దెమ్. అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్ డైరెక్షన్లో కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటారు చూడటానికి? ఐ లైక్ మోర్ ఆఫ్ ఇటాలియన్ అండ్ ఫ్రెంచ్ డార్క్ థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం. అండ్ దట్ టు మోస్ట్లీ 70s, 1970s, 1980s ఇటాలియన్ థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గాస్పర్ నోయి, ఫ్రెంచ్ డైరెక్టర్. అండ్ మన ఇండియా సినిమా అయితే రామ్ గోపాల్ వర్మ. అంటే ఇందాక నేను ఒక దాంట్లో మెన్షన్ చేసినట్టున్నా, మీరు ఆర్జీ గారు ఒకప్పుడు సినిమాలు బాగుండేవి, ఇప్పుడు ఆయన సెట్స్కి కూడా వెళ్ళట్లేదు అన్నట్టు మీరు ఒక మాట అన్నారు. అండ్ మీరు ఎందుకని అంటే లైక్ ఇప్పుడు డెబ్యూ అంటున్నారు, ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు, లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర వర్క్ చేయడం, ఆయన దగ్గర వర్క్ చేయడం అలా ఏం ఎప్పుడు ట్రై చేయలేదా? నేను కెనడాలో చదువుకున్నప్పుడు నేను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ 10 years బ్యాక్ చేశా. దాని తర్వాత అసలు సినిమాకి రాలేకపోయాను. అంటే ఆబ్వియస్లీ ఐ గాట్ స్ట్రక్ ఇన్ అదర్ బిజినెస్. అండ్ తర్వాత ఇప్పుడు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను జస్ట్ ఒక కథ రాసుకున్నాను. బ్యాక్ హోమ్ అవుట్ ఆఫ్ ఇండియా కూర్చుని కథ రాశాను. కథ నేను హ్యాపీ అయిన తర్వాత వచ్చి కొత్త వాళ్ళతో చేద్దాం అన్న, ఎందుకంటే వాళ్ళు నా మాట వింటారు, నేను ఎలా కావాలో ఒక యూనిక్ స్టైల్లో అని చెప్పి ఎవ్రీబడి ఈవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ రిక్రూటెడ్ కొత్త వాళ్ళు. అండ్ నా మాట స్టార్ట్ చేశా. అండ్ ఐ ఫినిష్ ద మూవీ. అంటే ఇందాక నేను సినిమా చేస్తున్నప్పుడు ఐ సఫర్డ్ అ లాట్ బికాస్ ఐ ఫీల్ ఎనీ పర్సన్ హూ కమ్స్ వేరే చోట నుంచి, ఐ థింక్ సో మెనీ పీపుల్ లైక్ టు కమ్ టు మేక్ మూవీస్. బికాస్ నేను చెప్తున్నట్టు 100% నేను ఏం చెప్పాను, సినిమా తీయలేదని ఎక్కడో కూర్చుంటే బాధపడుతున్నాను అనేది నిజంగా చాలామందికి అది రిలేట్ అవుతుంది. ఐఎమ్ ష్యూర్, నాకు తెలుసు వేరే దేశంలో ఎక్కడో కూర్చుని ఏదో పని చేసుకుని అంటే ఏం చేసినా మనం ఇండియాలో సినిమా తీయలేపాం అన్నట్టు. నేను ఇన్ఫ్యాక్ట్ నాకు యూకే లండన్లో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ సర్కిల్. నేను ఐ హ్యావ్ పీపుల్, నేను అక్కడ ఐ కెన్ ఈజీలీ వెరీ ప్రొఫెషనల్లీ మేక్ మూవీస్. బట్ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ అయిపోయింది? సెన్సార్ అయిపోయింది. ఏం చెప్పారు వాళ్ళు సెన్సార్ వాళ్ళు జనరల్లీ? అంటే ఇన్ని యాంగిల్స్ అన్నీ పెట్టినట్టున్నారు, మొత్తం షార్ట్స్ కూడా డైరెక్ట్గా చూపించినట్టున్నారు, ఎక్కడ అబ్జెక్షన్స్ ఏం చెప్పలేదా వాళ్ళు?
See, censor, we are clear cut, we know. It's not that it's a surprise. మన సినిమా తీసినప్పుడే we know censor ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయని అన్నీ తెలుసు. There are certain limitations తెలుసు. But అయినా went ahead and did it because they always had an idea that ఒక డైరెక్టర్ కట్ మనం we can put it in OTT అని చెప్పి యాంగిల్లో I went ahead and did that. And సినిమాకి డెఫినెట్లీ చాలా కట్స్ వచ్చాయి. And we fight another. I couldn't really come and fight during that time because I was stuck in my business. ఇదంతా ఒక మేనేజర్కి అప్ చెప్పాను. నాకు చాలా సెన్సర్ వర్షన్ ఓటీటీ వర్షన్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. డజంట్ మీన్ దట్ అప్పుడు అనిపించిందా మీకు, అంటే మీరు అనుకున్నంత ఫిల్మ్ తీసినప్పుడు సెన్సర్ వాళ్ళు ఇలా కట్ చెప్పేసి ఆల్మోస్ట్ మీరు అనుకున్న పాయింట్స్ అన్ని పోయాయి అనుకో, అప్పుడు మీకు అది చేసినట్టు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా? ఓకే, ఫస్ట్ పాయింట్ సీలని పోలా, స్టోరీ కావాల్సినవి ఉన్నాయండి, అయితే కావాల్సినవి ఉన్నాయి. ఓకే. అండ్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు నిజంగా చెప్తున్నా, సినిమా నేను ఫినిష్ చేసా అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సినిమా చేయాలనేది మీ డ్రీమ్ అంతే? అలా అని కదా, సినిమా చేయాలని డ్రీమ్ కదా. ఐమ్ డూయింగ్ మోర్ మూవీస్. ఇన్ఫాక్ట్ ఒక వన్స్ ఐ ఫినిష్ ద ఫుల్ సర్కిల్ ఆఫ్ దిస్ మూవీ, నేను నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నా. తేడా బ్యాచ్ బ్యానర్లోని ఆ పేరు నిలబెట్టే తేడా సినిమా సబ్జెక్ట్ ఆల్రెడీ 2-3 ఉన్నాయి. బట్ ఐ వాంట్ డూ విత్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అంటే చేసిన తప్ప మళ్ళీ చేయడు కదా ఎవడన్నా. చేయరు కాదు. జనరల్ ఇప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, అంటే మీ డెబ్యూ మూవీ అనుకోవచ్చు మీరు. ఐ డోంట్ థింక్ నా ఎక్స్పీరియన్స్ తక్కువ. టెల్ యూ సంథింగ్, సి మూవీ ఇస్ బిజినెస్. 10 years సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేశాను. అండ్ ఐ మేనేజ్ పీపుల్. Hundreds of people work for me across the world. I manage people in the US. I have a sales team in the US. I manage them and UK and India. I have a production team in India. So మనుషులు డీల్ చేయడం నాకు చాలా బాగా వచ్చు. And we sell a product. Our product is very very successful in software IT. So same thing. So and I am technically ఎవడన్నా సినిమా ఎంజాయ్ చేయగలిగినాడు, ఎవడన్నా సినిమా తీయగలడు. ఓన్లీ పాయింట్ ఆ విషయం ఆడికి అర్థం కావాలి, తీయగలని విషయం. అండ్ టెక్నికల్ ఐమ్ ట్రైన్డ్ డైరెక్టర్. నేను వాన్కోవర్ ఫిల్మ్ స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ ఇన్ ద వరల్డ్లో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశా బ్యాక్ ఇన్ ద పాస్ట్. సో ఆల్ పుట్టింగ్ టుగెదర్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎస్టాబ్లిష్ వాళ్ళు కాకుండా కొంచెం నార్మల్ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకొని చేశాను, అప్రోచ్ అయ్యాను అని అన్నారు. సో వాళ్ళు మీరు అనుకున్న పాయింట్స్ అన్ని కన్వే చేయగలిగారు అంటారా మూవీలో? బేసికలీ కన్వే చేసింది నేను. వాళ్ళని యూజ్ చేసుకుని ఐ కన్వేడ్. ఐఎమ్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ with the actor's performance. I have a problem with their attitude towards cinema. Yeah, so which means cinema output performance is wonderful, but ఆ ప్రాసెస్లో షార్ట్ పడడానికి కట్కి ముందుకి తర్వాతకి షెడ్యూల్కి ఆ మధ్యలోని పడినది ఇస్ ద బిగ్గెస్ట్ ట్రబుల్. అవి ప్రాబ్లం అనిపించిందా లేకపోతే ఫేస్ చేయగలిగారా మీరు? డెఫినెట్లీ. నేను చేద్దాం అనుకున్న బడ్జెట్కి 3 రెట్లు ఎక్కువైంది, చేద్దాం అనుకున్న టైంకి 6 రెట్లు ఎక్కువైంది. సో అలాంటివి దోస్ ట్రబుల్స్. సో అప్పుడు అనిపించింది అంటే సినిమా తీయడం ఈజీ కాదు అనేది ఏమన్నా అనిపించిందా, లేదు ఐ విల్ కంటిన్యూ ఫర్దర్ మూవీస్ అని అనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, మీరు ఇంతకు పెర్ఫార్మెన్స్ అనబడాలి. ఐ హ్యావ్ 1 point to tell. నాకు యాక్టర్స్తో సినిమా నేను మోర్ దాన్ 50% షూట్ చేసిన తర్వాత నాకు యాక్టర్స్తోని యాటిట్యూడ్ నచ్చక నేను సినిమా ఆపేసి మళ్ళీ ఆడిషన్స్ చేశా. 50% చేసేసిన తర్వాత మొత్తం సినిమా అంటే నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ ఉంటే గుండా చచ్చిపోతాడు, చచ్చిపోతాడు 100%. అది ఇంపాసిబుల్. తింగరోడ్ పిచ్చోడు అనుకుంటా. నేను మళ్ళీ ఆడిషన్స్ చేశా. కాకపోతే ఈ యాక్టర్ నేను ముందు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నేను ఎంత కరెక్ట్ అంటే వాళ్ళు నాకు నచ్చారు. నేను మళ్ళీ వాళ్ళతోనే నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుని చాలా ఐ మీన్ మళ్ళీ వాళ్ళతో ఫినిష్ చేసే సినిమా. జనరలీ ఈ మధ్య ఒక మీమ్స్లో కానీ వీటిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు ఇవన్నీ అని ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది. సో ఎవరైనా మిమ్మల్ని అంటే మీ ప్యాషన్ గురించి కానీ మీరు చేయాలనుకున్నప్పుడు కానీ ఇంతవరకు జర్నీలో ఎవరైనా ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంటే అసలు నేను సినిమా గురించి ఎవరితో మాట్లాడలే. నేను సినిమా చేసినట్టు మా ఇంట్లో కూడా తెలియదు. సో ఎవరికి తెలియదు. నా ఫ్రెండ్స్, ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్కి ఎవరికి నేను జనరల్లీ మీరు చెప్పినట్టు అంటే బిజినెస్ ఉంది, ఐటీ ఇదంతా చేస్తున్నారు, ఫారెన్ అంతా చెప్తున్నారు కదా, వెల్ సెటిల్డ్ అని జనరల్లీ ఇలా మాట్లాడతారు. ఎందుకు ఇవన్నీ సినిమాల్లో డబ్బులు పోతాయి అది ఇది అని చెప్తూ ఉంటారు. జనరల్ సేయింగ్ అనమాట అది. అలా ఎవరైనా చెప్పారా ఆర్ ఎల్స్? ఓకే, ఎవరైనా చెప్పారా అన్నది ఒకటి, సినిమా స్టార్ట్ చేస్తున్నాడు హ్యాపీగా. ఇన్ఫాక్ట్ నాకే అనిపించింది హ్యాపీగా ఉన్నాం చాలాసార్లు, ఎందుకు మనకి అని నాకైతే ఆవిడ చెప్పలే, చాలాసార్లు అనిపించింది. బట్ అలా అనిపిస్తడం సహజం, ఎందుకంటే ఈ ట్రబుల్స్ చెప్పిన ట్రబుల్స్. ఇన్ఫాక్ట్ కానీ ఇక్కడ ఇట్స్ వెరీ ఫన్నీ థింగ్, నేను
నాకు నా లండన్లో మా ఫ్రెండ్స్కి చెప్తే ఈ ఇండియాలో ఏదో పెద్ద సినిమా తీసారు అనుకుంటారు. నేనేం చెప్పలేదు, సినిమా తీయడానికి ఈ ఊరు వచ్చని చెప్తా అంతే. నాకు తెలుసు వాళ్ళు ఫోటోలో చూపిస్తే ట్రైలర్ చూపిస్తే దే థింక్ ఇట్స్ ఐ మీన్ ఇట్స్ నైస్. సో అండ్ ఎక్కడ వాళ్ళకి నేను వచ్చే ఓన్లీ యూనిట్ వాళ్ళనే కలిసా, ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళని కలిసా. నా లోకల్గా ఉన్న రిలేటివ్స్ కానీ మా ఇంట్లో కానీ ఇక్కడికి వచ్చి సినిమా పని మీద వచ్చినప్పుడు నేను ఎవరిని కల్లా. సో వాళ్ళకి తెలియదు కూడా ఇక్కడ సినిమా తీసినట్టు. సో నాకు చెప్పింది ఎవరు లేరు. అక్కడ వాళ్ళు తెలీదు ఎందుకు ఇది అన్నది, ఎందుకంటే దే థింక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఇక్కడ వాళ్ళకి తీస్తున్నట్టు తెలీదు. సో విచ్ మీన్స్ నాకు ఎవడో మాట చెప్పలే, కానీ నాకు చాలాసార్లు అనిపించింది. మీకే అనిపించింది? చాలాసార్లు. అండ్ జనరలీ కొన్ని సీన్స్ కానీ అంటే మనకి ట్రైలర్లో అన్ని చూపించడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి ట్రైలర్లో కానీ టీజర్లో కానీ పోస్టర్స్లో కొన్ని థింగ్సే మనం చూపించగలం, లోపల చాలా దాగున్నాయి. అండ్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు తెలిసి అంటే విన్నాను అనమాట ఎక్కడో, ఇలాంటి సినిమా చూసినప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేరేమో అన్నట్టు అనిపించింది. ఏమంటారు? ఇంటికి కూడా వెళ్ళారంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారో మీరు చెప్పాలి. ఏంటంటే రొమాంటిక్ సీన్స్ ఎక్కువ చూపిస్తూ అండర్ కరెంట్గా ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా మీరు? ఓకే, దిస్ మూవీ ఈజ్ ఎ వెరీ ఇమోషనల్ మూవీ. సింగిల్ లైన్లో సినిమా చెప్పాలంటే నా ఉద్దేశంలో మగతనం అంటే వైఫ్ని చీట్ చేసి 10 మందితో పడుకునేవాడు కన్నా అదే వైఫ్ ఆడిని చీట్ చేస్తే హ్యాపీగా ఒప్పుకునేవాడు అసలైన మగాడు. అదే సినిమా. సో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంటే సిచ్యువేషన్స్ కానీ వీటన్నికి చాలా సింక్ అవుతుందని అనుకుంటున్నారు? యా, మీరు ట్రైలర్లో చూస్తే ద స్టోరీ, మూవీ స్టోరీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో యా, 100% ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అండ్ నేను ఒక పోస్టర్ చూసాను మీ మూవీకి సంబంధించింది. ఏంటి అసలు దీని స్టోరీ ఏంటి? అసలు ఇంత బోల్డ్గా అంటే ఎవరు నాకు తెలిసి ఎప్పుడు ట్రై చేసి ఉండరు కూడా. ఏంటి దీని వెనకాల స్టోరీ ఏంటి అసలు? ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ స్టోరీ ఆ పోస్టర్లో ఉంది. ఇట్స్ ఎ వెరీ ఆర్టిస్టిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ presentation of the story. And if you know the meaning of abstract art, so and bold strict ga straight away just ఉన్న different elements ni ఒక్కొక్క element out of the place ఉన్న the elements and ఒక single place లో పెట్టి you try to tell a story is an abstract art. So exactly that's what I did in the poster. And yeah, so it's a story. నేను ఇప్పుడు ఈ పోస్టర్లో కూడా ట్రై కలర్స్ ఉంది, ఇక్కడ పోస్టర్స్ అన్నిటి మీద అమ్మాయి లిప్స్ మీద కూడా మొత్తం ట్రై కలర్స్తోనే ఉంది. వాట్ యు గోనా అంటే రిప్రజెంట్ ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? ట్రై కలర్స్ ఎందుకు ఏంటని? What do you mean try colors? Yeah, I mean ఆల్మోస్ట్ సాఫ్రాన్ వైట్ అండ్ ఇది రెడ్ అన్నారు. ఓకే, వైట్ అండ్ గ్రీన్ మ్యాచ్ అవుతున్నాయి కదా. What do you mean? See, I'll tell you something. ఈ సినిమా స్టోరీ లోని we have 3 colored drugs and like a green drug, white drug and red drug. So there is it's red based color. on drugs. Okay, yeah, it is based on drug and a human emotion అన్న ఒక డ్రగ్ మీద సినిమా బేస్ ఉంది. హ్యూమన్ ఎమోషన్ అనే డ్రగ్. Yeah, the most powerful drug in the world is human emotion. Yeah, and this story is about that. అండ్ మీరు కొత్త అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు చేయకుండా వీళ్ళతో చేశాను అన్నారు. కొంచెం ఒకనొక టైంలో నాకు కూడా అనిపించింది ఎందుకులే అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఆడిషన్స్ చేశాను అన్నారు. మరి వీళ్ళు ఏంటి, వీళ్ళ రియాక్షన్ ఏంటి? ఆర్టిస్టులు ఇప్పుడు చేసిన వాళ్ళు, మూవీలో చేసిన వాళ్ళ రియాక్షన్ ఏంటి? Okay, first of all, very very clear. I have zero complaints with their performance. I have problem with their attitude towards cinema. Okay. Simple. Actor paranga, performance paranga super. And in fact, yeah, ఒక వచ్చి when మీరు ఒక పని చేయడానికి ట్రై చేస్తుంటే సిన్సియర్గా దానికి మీ టీం యాడ్ అయితే ద అవుట్ ఇన్ఫాక్ట్ ఇట్ విల్ బి ఈజీ అవుట్ అంటే ఇట్ విల్ బి ఈజీ. అంటే ఆల్ ద ప్రెషర్ ఓన్లీ సింగిల్ పర్సన్ అంత ప్రెషర్ ఫేస్ చేయాలి అన్నట్టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయితే దట్ ఇస్ అ ప్రాబ్లమ్. హ్యాడ్ బట్ యాక్టర్ పెర్ఫార్మెన్స్ పరంగా ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ తర్వాత ఎలా ఉంది వాళ్ళతోటి? అంటే ఇప్పుడు జనరల్లీ ఒక మూవీ మీరు డైరెక్షన్ చేశారు, ప్రొడక్షన్ కూడా మీరే చేశారు. సో వాళ్ళతో హ్యాండిల్ అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ ఆర్ నాట్? ప్రమోషన్స్ కానీ ఇలా ఎందుకు ఎవరు ఏం కనపడట్లేదు? నా షూటింగ్ ప్యాకప్ అయిపోయి డబ్బింగ్ అయిపోయిన లాస్ట్ సెకండ్ తర్వాత నేను వాళ్ళతో టచ్లో లేను. మీరు లేరు? నేను లేను. సో మెసేజ్ చేసిన వాళ్ళు నాకు ఎప్పుడన్నా హాయిలో రిప్లై చేసినా నేను ఎప్పుడు రిప్లై చేయలేదు. ఎందుకంటే నేను అప్పుడు షూటింగ్ టైంలో వాళ్ళు నాకు రిప్లై చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీకు రిప్లై చేయలేదు. షూటింగ్ టైంలో అదే కదా ట్రబుల్, మీకు అవుట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయి రేపు షూటింగ్ ఉన్నందుగా మనుషులు కనిపించుకుని వెళ్ళిపోవడం.
అలాంటి చబుల్స్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అయితే, అంటే ఒక రకంగా ఆర్టిస్ట్. ఆ బాధలు చెప్తే దానివల్ల మెంటలీ హర్ట్ వాళ్ళు. అందుకని నేను ఇప్పుడు చాలా నేను అందుకని రిప్లై చేయలేదు. నేను ఇప్పుడు వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇది అలాగే సినిమా తీసినట్టు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నీకు మళ్ళీ వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పలేదు. అదే ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ దెమ్. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు ఆర్జీవి గారు కూడా నాకు ఇన్స్పిరేషన్ అన్నట్టు చెప్పారు కదా. మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? అంటే ఆర్జీవి గారు చేసిన వాళ్ళు కానీ మీరు నెక్స్ట్ ఫర్దర్గా చేయబోయే సినిమాలు కానీ ఎలా ఉండొచ్చు? నా బ్యానర్ పేరు ప్రతిష్టలు కాపాడేటట్టు తేడా సినిమాలు మాత్రమే తీస్తాను. అంటే ఇన్ ద సెన్స్లీ ఇట్స్ క్రియేటివ్ మూవీ, క్రియేటివ్ సబ్జెక్ట్స్. ఓకే, సరదాగా తేడా బ్యాచ్ అన్నాం కానీ వి మేక్ క్రియేటివ్ మూవీస్. సో దేర్ విల్ బి డెఫినెట్లీ ఒక అండర్ కరెంట్లో ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది, ఒక మెసేజ్ అయితే ఉంటుంది అని అంటున్నారా ఇండైరెక్ట్గా? మెసేజ్ అంటే జనరల్లీ మనం ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఏంటి, ఏదో కొంచెం రొమాంటిక్ ఫిల్మ్ ఏమో, కొంచెం అలాంటి అడల్ట్ కంటెంట్స్ ఉండే ఫిల్మ్ అనుకుంటాం. జనరల్ మనం ఎక్స్పెక్ట్ చేయం ఏదో అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుందని. మీరు ఇందాక ఏమన్నారంటే హ్యూమన్ ఎమోషన్ గురించి. అంటే మీకు అలా కావాలి కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు, ఇది రొమాంటిక్ అనేది. దిస్ ఇస్ మీకు అలా అనిపించింది అని చెప్పారు. బేసిక్లీ ఐ థింక్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సచ్ మూవీ, అందుకని ఇందులో ఇది ఉందేమో ఎత్తుక్కుంటున్నారు. బట్ మేబీ అంటే యూ క్యాన్, మీరు ఏది ఎత్తుక్కున్నా ఐ థింక్ మీరు కనిపిస్తుందేమో. యూ షుడ్ లుక్ ఫర్ ఇట్, చూడొచ్చు. కానీ దిస్ యాజ్ ఎ సెడ్, మెసేజ్ అన్న పదం అన్నారు. మెసేజ్ ఈజ్ లైక్ ఎప్పుడైనా స్టోరీ సినిమాకే ఒక మెసేజ్ అవుతుంది. మెసేజ్, సో యూ కన్వేయింగ్ ద స్టోరీ దట్ యూ సెలెక్ట్ ఈజ్ ఆఫ్ కోర్స్ ద మెసేజ్ యూర్ గివింగ్. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు పిక్ సినిమా. ఐఎమ్ వెరీ ఐ మీన్ నేను అలాంటి సినిమా చూడడానికి ఇష్టపడతాను. చాలా ఆడ్ అండ్ రేర్ అండ్ అబ్స్ట్రాక్ట్ సినిమాలు ఇష్టపడతా, విత్ స్టోరీ. అంటే బేసికలీ అండ్ విజువల్లీ అపీలింగ్ సినిమాలు అంటే నాకు ఇష్టం. అంటే ఇవన్నీ స్టోరీ సబ్జెక్ట్ అంటే లేకపోతే ఇవేవి వర్కౌట్ అవ్వవు, ఆబ్వియస్. సో ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫిల్మ్ ఈజ్ ఎ విజువల్ మీడియా. ఐ లైక్ టు షో ఇట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినప్పుడు ఏమన్నారంటే నెక్స్ట్ తీసే సినిమాలు కొంచెం ఎస్టాబ్లిష్డ్ నోన్ యాక్టర్స్తో తీద్దామని అనుకుంటున్నారు అన్నారు. సో అలా మీకు అంటే మీకు తగినట్టు ఇక్కడ యాక్టర్స్ దొరుకుతారని అనుకుంటున్నారా? లైక్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళే ఇప్పుడు ఇంతకుముందు పెట్టుకొని చేస్తేనేమో కొంచెం ఇబ్బంది పడ్డాను అని అన్నారు. సో నెక్స్ట్ చేయబోయే ఫిలిమ్స్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్తో చేద్దాం అనుకున్నప్పుడు హౌ యూ గోనా హ్యాండిల్? ఓకే, ఎస్టాబ్లిష్ అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేమన్నారంటే ఆల్రెడీ అండర్స్టాండ్. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్, ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతో చేయడం వల్ల అడ్వాంటేజ్ అనిపించిందంటే నాకు, వాళ్ళు ఏడిపించరు. ఎందుకంటే ఏమైనా నేను బయటకు వచ్చి వాళ్ళ గురించి అంటే వాళ్ళకి ఒక పేరు ఉంది, అది పోతుందని భయపడతారు. పేరు లేని వాళ్ళు పోవడానికి లేనప్పుడు ఏడిపిస్తారు అని నాకు అనిపించింది. అలా అనిపించడం వల్ల నెక్స్ట్ సినిమా ఓకే ఇన్ని కష్టాలు పడ్డాం కదా, ఎస్టాబ్లిష్ వాళ్ళు తెస్తే కష్టం ఉండదేమో అని అనిపించింది. అందుకనే నెక్స్ట్ టైం ఐల్ ట్రై టు. బట్ స్టిల్ నా తేడా సబ్జెక్టులు చేయడానికి ఇష్టం ఉన్న ఎస్టాబ్లిష్ ఆర్టర్లు ట్రై చేస్తా, ఎవరైనా దొరికితే 100%. సో ఇప్పుడు మీరు తెలుగు ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తుంటారా? లైక్ ఇందాక ఇటాలియన్, స్పానిష్ అలా చెప్పారు కదా, తెలుగు ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తుంటారా? ఓకే, 2 things హియర్. ట్రైలర్ నచ్చితే మామూలుగా మన పవన్ కళ్యాణ్ సినిమా ఎవరిదన్నా అంటే బేసికలీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ట్రైలర్ నాకేనా ఓకే నచ్చలేదు ఈ మధ్య. కానీ ట్రైలర్ నచ్చితే ఏ సినిమానే చూస్తా. బట్ అది డిఫరెంట్. అదేంటి ఊరికే అది ఫర్ ద సేక్ ఆఫ్ ఫీల్ ఆఫ్ మూవీ ఏం చేశారని చూడడానికి. కానీ నేనంటూ స్పెసిఫిక్గా వి సీక్ ఫర్ ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ అనడం కన్నా టు హ్యావ్ ఎ నైస్ టైం. ఒక్కనే కూర్చుని అంటే ఇప్పుడు ఓన్లీ ట్రైలర్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఎవ్రీ డే ఐ వాచ్ మూవీస్, బట్ ఐ సర్చ్ ఫర్ మూవీస్ సర్టన్ స్టైల్, లుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఓల్డ్ మూవీస్లో ఒక డైరెక్టర్ సినిమా నచ్చితే ఆడి వర్క్స్ అన్నీ చూస్తా. అలా ఏదైనా ఒక ఐడెంటిఫై అయితే ఆడికి ఐడియా ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి ఐ ట్రై టు డూ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అండ్ మోస్ట్లీ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ అట్రాక్టెడ్ విత్ ఓల్డ్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్. సో అలా మీకు రీసెంట్గా నచ్చిన మూవీ ఏంటి తెలుగులో ఆర్ ఇండియన్ ఫిల్మ్లో? నాట్ అదర్ లాంగ్వేజ్ ఆర్ తెలుగు ఆర్ ఇండియన్ అని చెప్పలేను. ఐ డోంట్ థింక్ ఆర్ యాక్టర్ మీకు అంటే ఒకవేళ మీకు ఒకవేళ ఎనీ ఛాన్స్ మీరు ఒకవేళ నెక్స్ట్ చేయాలని అనిపిస్తే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఇప్పుడు ఐ డోంట్ థింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినప్పుడు ఇంటర్కరెంట్గా మీకు ఒకళ్ళు రన్ అవుతుంటారు లోపల. రన్ అవ్వలేదు. అదే దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. మీరు చెప్పగానే నాకు ఇలాగా అంటే నాకు రన్ అయింది ఎవరు అవ్వలేదు కాబట్టి నేను ఐ థింక్ ఐ కాంట్ రికలెక్ట్ ఎనీబడి. అంటే 100% ఎంజాయ్ చేయడం వేరే, నాకు ఇష్టం అని చెప్పడం వేరే. ఎంజాయ్డ్ సో మెనీ మూవీస్, వీ ఎంజాయ్ like movies, but it's for the movie our time lo we'll enjoy it and we forget it, but I can't take it forward. I only take forward
as I said, నాకు Gaspar Noé movies అంటే I'm crazy about him. He's a French director. Yeah. సో అండ్ టైటిల్ గురించి ఒకటి అడిగేస్తాను, ఇంకా క్లోజ్ చేశాను. లవ్ని రివర్స్ చేశారు మీరు. సో ఈ మూవీలో లవ్ అనేది లవ్ ఉండదు, లవ్ గురించి ఏమైనా చెప్పే పాయింట్స్ ఏమైనా ఉంటాయా? There is no true love or something అలాంటివి ఏమైనా పాయింట్స్? No. This is about the purest form of love, and it's about emotions and the complexities of love. ఈ రివర్స్ చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అయ్యి ఆరిజినల్ ఎండ్ అవుతుంది, స్టోరీ రివర్స్లో ఉంటుంది. స్టోరీ ఫ్రమ్ బ్యాక్ టు స్టార్టింగ్. స్టోరీ రివర్స్లో వెళ్తుంది. రివర్స్లో వెళ్ళడం వల్ల ఎల్ఓబిని రివర్స్ చేయడం అనేది పర్ఫెక్ట్ యాప్ టైటిలింగ్ కన్నా ఇంకోటి లేదు సినిమాకి. సో ఇంత బాగా ఆలోచించారంటే డెఫినెట్లీ సినిమా కూడా మంచి లెవెల్లో తీసుకుంటారు. మాకు ఎప్పుడు వేస్తున్నారు మరి ప్రీమియర్, ఆర్ వెన్ వీ కెన్ వాచ్ ద ఫిలిం? Yeah, we finished censor, and we are looking for a date very soon. Yeah, it will be coming, and mostly I look for director cut aithe full version. It will come in OTT. Haven't I'm working on that. Yeah. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి తేడా సినిమాలు మీరు చేయాలని అనుకుంటున్నాను. మీకు అలాంటి ఆర్టిస్టులు కూడా దొరకాలని అనుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. Thanks so much.